నా రాజకీయ భవిష్యత్తు అంటే గత 20 సంవత్సరాలు మీ రాజకీయ జీవితంలో మీరు అనుకున్న పదవి అందని ద్రాక్షగానే మిగిలింది. జాతకంతరం కాదు. కూటమి ఏదైతే ఉందో ఆ కూటంలో పంతో నానాజీ వెంకటేశ్వరరావు ఏమైనా తప్పకుండా కాపు కార్పొరేషన్ చైర్మన్ నేను అడిగాను. డెఫినెట్గా నాకే ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు. పార్టీలు ఉంటాయి, 3 పార్టీల్లో ఒక పార్టీ ఎమ్మెల్యే ఉంటాడు. మొన్న 2 పార్టీలలో అసంతృప్తిగా ఉండడం వాస్తవం. ఖచ్చితంగా ఒక సీఎం గారికి ఎమ్మెల్యే రికమెండ్ చేసే లెటర్ ఆలోచిస్తారు. అలాంటిది వివిధ జిల్లాల నుంచి వివిధ నాయకులు కాదు, అందరూ కలిసి పనిచేయాలన్నది ఆలోచన నానాజీ గారు. ఏది ఇచ్చినా ఆలోచించి కాపు కార్పొరేషన్ అన్నది 175 నియోజకవర్గాలకు సంబంధించిన పదవి కనుక అది ఒక నియోజకవర్గానికి ఒక జిల్లాకి పరిమితం అయ్యి వ్యక్తికి ఇస్తారని నమ్మకం నాకు లేదు. చంద్రబాబు నాయుడు గారు ఓకే అంటే అయిపోయినట్టే. తర్వాత మొన్న ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు నువ్వు కాపుల తరఫున క్యాంపెయిన్ చేయమని చెప్పడం జరిగింది. చెప్తే చిత్తూరు నుంచి శ్రీకాకుళం నియోజకవర్గాల్లో పెద్దగా చంద్రబాబు నాయుడు అవకాశం ఇచ్చిండు. మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ఘటన తుని ఘటన. ఇలాంటి తుని ఘటనలో రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపు సంఘం నాయకులు, అలాగే తెలగ, బలిజ, ఒంటరి ఈ కులాల నాయకులందరూ కూడా ఒకే వేదికపైకి వచ్చిన ఘటన తుని ఘటన. అలాంటి తుని ఘటనకి అధ్యక్షత వహించిన వాసిరెడ్డి యేసుదాసు గారు, అదే రకంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కాపు సద్భావనా సంఘం రాష్ట్ర అధ్యక్షులు, కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల రాష్ట్ర జేఏసీ కన్వీనర్ వాసిరెడ్డి యేసుదాస్ గారి దగ్గర ఉన్నాం. నమస్తే సార్. ప్రధానంగా మీరు చిన్న వయసులోనే రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి చిన్న వయసులో మంచి పదవులు చేపట్టి రాష్ట్రంలో తెలుగువారిలో వాసిరెడ్డి యేసుదాస్ అంటే తెలియనివారు ఎవరు ఉండరు, అధికారుల్లో కానీ రాజకీయ నాయకుల్లో కానీ. మరీ ముఖ్యంగా కులాలకు మతాలకు అతీతంగా మీకు ఫ్రెండ్స్ ఉంటారు. క్రిస్టియన్స్లో పెద్ద పెద్ద నాయకులు ఉంటారు, ముస్లిమ్స్లో పెద్ద పెద్ద నాయకులు ఉంటారు, అలా హిందువుల్లో పెద్ద పెద్ద నాయకులు ఉంటారు. ఇలా కులాలకి మతాలకి అతీతం కాకుండా ఒకే వేదికపై కూర్చోబెట్టేది వాసిరెడ్డి యేసుదాస్. అసలు మీకు ఎలా సాధ్యమైంది? మీ రాజకీయ ఆరంగేటం గురించి ఒకసారి చెప్పండి, ఆ టైమ్స్ గురించి. నమస్కారం అండి. నా రాజకీయ భవిష్యత్తు స్టార్ట్ చేసింది 1986, 87లో స్వర్గీయ ఎన్టీ రామారావు అన్నగారు సంతి ఎలక్షన్లో రద్దు చేసి మండల వ్యవస్థ తీసుకొచ్చినప్పుడు కీలకంగా పనిచేయడం జరిగింది. సామకోట మండలంలోని కాకినాడ రూరల్ మండలంలో కూడా అప్పుడు గింజాల సింహాద్రిరాజు గారు ఇక్కడ ఎంపీపీగా పోటీ చేశారు. సామకోట మండలంలో అత్తిలి సీతారామ సాయి గారు ఎంపీపీగా పోటీ చేశారు. అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి నమ్మకంగా పార్టీ విధానాలు స్వర్గీయ ఎన్టీఆర్ పెట్టిన ప్రజల కోసం పెట్టిన పాలన కోసం నేను దానికి నచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి అప్పటి నుండి తెలుగుదేశం పార్టీ అనేక పదవులు పొంది నేను 2001లోనే ఎంపీపీగా కాకినాడ రూరల్ మండల ప్రెసిడెంట్గా పనిచేయటం, 2006లో జడ్పీటీసీగా పోటీ చేసి స్వల్ప 250 ఓట్లలో ఓడిపోవటం, తర్వాత తెలుగుదేశం పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 15 సంవత్సరాలు వైస్ ప్రెసిడెంట్గా పనిచేయటం, అనేక ప్రాంతాల ఇన్ఛార్జిగా విశాఖ జిల్లాలో మాడుగుల నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఎలక్షన్ చేశాం. అదేవిధంగా నర్సీపట్నం ఇన్ఛార్జిగా అయ్యలపాత్రుడు గారికి ఎలక్షన్ పనిచేసాం. అదేవిధంగా పప్పల చలపతిరావు గారు నియోజకవర్గంలో ఎలక్షన్ పరిశీలన, ఇంకా 3 నియోజకవర్గాలు విశాఖ జిల్లాలో నేను 3 ఎలక్షన్లు పనిచేయటం, తెలుగుదేశం పార్టీ గుర్తించడం నాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాను 2004లో ఎంపీపీ అయిన తర్వాత యాస్పిరెంట్గా మనం తయారైన తర్వాత టికెట్ ఆశించటం, అప్పట్లో కుల సమీకరణ నేపథ్యంలో గుత్తుల సత్యవాణి గారికి టికెట్ ఇవ్వటం, మేము పనిచేయడం కూడా జరిగింది. తర్వాత 2019లో మరి ప్రజారాజ్యం పార్టీ రావడం, మళ్ళీ అప్పుడు కూడా నేను టికెట్ కోసం ప్రయత్నం చేయటం, మళ్ళీ పిల్లి సత్యనారాయణమూర్తి గారికి ఇవ్వడం జరిగింది.
మళ్ళీ 2014 కొత్తలోకి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో కీలకంగా పనిచేసి ఈస్ట్ గోదావరి నుంచి విశాఖ జిల్లా దాకా కూడా పాదయాత్రలో వారు కూడా ఉండి అనేక ప్రాంతాలు తిరిగి మరి అప్పుడు కూడా బస్సులో పిలిచి చంద్రబాబు నాయుడు గారు అచ్చంపేట జంక్షన్లో మీకు కానీ అనంతలక్ష్మి గారికి కానీ టికెట్ ఇస్తాం కలిసి పనిచేయండి అని చెప్పడం, ఇద్దరు ఒకరికి సీట్ ఇస్తే ఇంకొకరికి ఎమ్మెల్సీ ఇస్తామని అప్పుడు చెప్పడం జరిగింది. కానీ 14 ఎలక్షన్లో కొంచెం నాకు తెలియకుండా సీట్ ఇవ్వడంతో మనస్తాపం చెంది నేను ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి ప్రయత్నించినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు పిలిచి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ ఎలక్షన్ ఋతుమంత్రంగా చేసేటు వదిలేసాం. అప్పుడు నుంచి ఈ నోటికి కూడా ఏ పార్టీకి నేను వెళ్లకుండా నా సభ్యత్వం ఉండగానే నేను పోటీ చేసి మళ్ళీ అదే తెలుగుదేశం పార్టీ విధానాలనే నమ్ముకుని ఉన్నాం కదా పుట్టిన దగ్గర నుంచి. అంటే మెయిన్ మీరు 2004లో పెట్టారు, ఇప్పుడు 2024. అవును. అంటే గత 20 సంవత్సరాలు మీ రాజకీయ జీవితంలో మీరు అనుకున్న పదవి అందన ద్రాక్షగానే మిగిలింది. అవునండి. దానికి మెయిన్ కారణం సామాజిక వర్గాల, లేదంటే మీకు అసలు ఎందుకు రావట్లేదని మీ ఉద్దేశం? అది చెప్తా. ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గం క్రితంలో సంపర్ నియోజకవర్గం కింద పనిచేసాం 4 మండలాల్లో. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బీసీ నియోజకవర్గంగా పార్టీ నిబంధనల ప్రకారంగా నిర్ణయం తీసుకున్న దాని మీద నాకు రాబోవడం జరిగింది. అప్పుడు నాయకర్ గారు ప్రెసిడెంట్ క్యాండిడేట్గా ఉండేవారు. తర్వాత అనంతలక్ష్మి గారు, సత్యబాబు గారు, గుత్తుల సత్యవాణి గారు. ఈ రకంగా పార్టీ నిర్ణయాలతో పాటు ఈ నియోజకవర్గానికి కాపులకి ఇవ్వడానికి కుదరలేదు తప్ప నేను సరిపోకదు, పార్టీ కూడా నాకు ఇవ్వాలని ఇవ్వకూడదని కాదు. పార్టీ తప్పులేదు, దానిలో నా శాతకాంతనం కాదు. అయితే పార్టీ నిర్ణయాలకి కొన్ని సీట్లు కొన్ని సామాజిక వర్గాలకు ఇవ్వాలి కదని చెట్టుబల్లి సామాజిక వర్గానికి ఇవ్వడం కోసం ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గం అలాగే పెండింగ్ ఎప్పుడు కొనసాగుతూ ఉంది. ఇప్పుడు కూటమిలో ప్రభుత్వంలో చెట్టుబల్లికి రామచంద్రపురం ఇచ్చి ఇక్కడ జనసేనకి ఇవ్వడం జరిగిందని చెప్పి సందర్భం తెలియజేస్తాం. సరిగ్గా సామాజిక వర్గం స్క్రీన్ మీద రాబోదోడికి కూటమి వచ్చి ఆ సీటు తీసుకెళ్ళింది. అంతే ఆ విధంగా కూడా మీకు నష్టపోయాం. అంతే కదండి. మరి ఓసీ అయ్యేటప్పటికి సామాజిక వర్గం అటు హెల్త్లోకి ఈ జనసేన కూటమి ఏదైతే ఉందో ఆ కూటమిలో ప్రాంతం నానాజీ వెంకటేశ్వరరావుకి సీట్ ఇవ్వడం జరిగింది. సరే, ఎట్టకేలకు ఓకే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, జెట్ స్పీడ్ తోటి వెళ్తుంది. ఇలాంటి సమయంలో పైన నాయకులందరూ కూడా బాగానే ఉన్నారు, సమన్వయంగా పనిచేసుకుంటున్నారు. కానీ కింద స్థాయి గ్రామ స్థాయి నాయకులు కానీ కార్యకర్తలు కానీ మానసికంగా కలిసి పనిచేస్తున్నారంటారా, లేదా వీళ్ళకి ఎవరికాళ్ళు ఎవరు కూడా వాళ్ళే ఏమన్నా తీరలేకున్నారా ప్రస్తుతానికి? టోటల్గా కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రజలు కోరుకున్నారు, ప్రజా గెలుపుది. ఎందుకంటే 72,000 చిల్లర కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రజలు గెలుపుని ఇచ్చారు. దానికి అందరూ కూడా సంతోషించాం. గత ప్రభుత్వం దుర్మార్గం వల్లే జరిగిందన్నది అందరూ గుర్తించిన విషయం. మీరు అన్నట్టుగా కలుపుకి వెళ్తున్నారా లేదా అని చెప్పడానికి ఎనీ బిగినింగ్ 3 నెలలు అయింది. 3 నెలల్లో గ్రాంట్లు వచ్చినాయి, ఇంకా లేవు. అసలు ఈ పాడైపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ బాగు చేయాలన్న పనిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన గుడ్లో మెల్లగా కేంద్ర ప్రభుత్వం మన చాలా స్కీమ్స్ ఇచ్చి ఈ రాష్ట్రాన్ని పూర్వ వైభవం తేవాలన్న ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు గారిలో తపన కనిపిస్తూ ఉంది. దాని మీద చిన్న చిన్న ఓటవంటిలోకి 3 పార్టీలు ఉంటాయి. 3 పార్టీల్లో ఒక పార్టీ ఎమ్మెల్యే ఉంటాడు. మొన్న 2 పార్టీలలో అసంతృప్తిగా ఉంటాం అన్నది వాస్తవం. కానీ రాబోయే కాలంలో అందరూ కలిసి పనిచేయాలన్నది ఆలోచన. నానాజీ గారు అంటే చాలా మంచిగా ఇక్కడ అందరినీ కలుపుకుని వెళ్ళే పరిస్థితిలో ఉన్నాడు. ఎవడో చిన్న చిన్న ఏదైనా జరిగినా రాబోయే కాలంలో చదువుకుంటుంది. ఎందుకంటే ఈ యొక్క 3 నెలలు అయింది, ఇంకో 3 నెలలకి తప్పకుండా ప్రభుత్వ ఫలితాలు ప్రజలకు అందేటట్టుగా పనిచేయాలా, దానిలో భాగంగా అందరినీ కలుపుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని నా ఆలోచన. గత 20 సంవత్సరాలు బట్టి కూడా చంద్రబాబు నాయుడు గారు మీకు ఎమ్మెల్యే ఇస్తానని, ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి అవి మిస్ అయ్యాయి. ఇక మీ ముందున్న ఒకటే నామినేటెడ్ పోస్టులు 2-3 రోజుల్లో నామినేటెడ్ పోస్టులు భర్తీ అవబోతున్నాయి. ఇలాంటి సమయంలో ఒక సామాజిక వర్గానికి కొన్ని ఏళ్ళుగా పనిచేసిన మీకు ఏదైతే ముందు రేపు ఒక 2 రోజుల్లో ప్రకటించబోయే కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి అది ఎవరికి దక్కబోతుంది? మీరు ఇక్కడ లోకల్లో ఉన్న
ఎమ్మెల్యేల నుంచి అలాగే వివిధ అధికారుల నుంచి చెప్పించుకోవడం కానీ లెటర్లు తీసుకెళ్ళడం కానీ ఆల్రెడీ అధినేత దగ్గర తీసుకెళ్లారని చెప్పేసి మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మొట్టమొదటిగా కర్నూలు రామకృష్ణుడు గారిని అడగడం జరిగింది. రామకృష్ణుడు గారు మరి ఇది సంగతి నేను మరి గత 20 ఏళ్ళ బట్టి ఆ పార్టీలో పనిచేస్తా ఉన్నా. అప్పటి నుంచి కూడా నాకు ఏ రకమైన క్యాస్ట్ ఈక్వేషన్లో మనం టికెట్ కోల్పోయాం. అంటే తప్పకుండా నీ కాపు కార్పొరేషన్ రికమెండ్ చేస్తాం, మీరు దాని మీద దృష్టి పెట్టండి అని చెప్పి సార్ చెప్పడం, దాని మీద జ్యోతుల నెహ్రూ గారి దగ్గరికి, రాజప్ప గారి దగ్గరికి, కొండబాబు గారి దగ్గరికి, నానాజీ గారి దగ్గరికి, ఈ పార్లమెంట్లో ఉన్న 7 ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్యేలు రికమెండ్ చేసి చంద్రబాబు నాయుడు గారికి లెటర్లు రాయడం జరిగింది. రెండోది రాజమండ్రి పార్లమెంట్లో కూడా బొచ్చి చౌదరి గారు, మోలారెడ్డి గారు అబ్బాయి రామకృష్ణారెడ్డి గారు, ఆదిరెడ్డి వాసు గారు, అదేవిధంగా జనసేన ఎమ్మెల్యే రాజానగరం బత్తుల బలరామకృష్ణ గారు, అలా అమలాపురం పార్లమెంట్లో బుచ్చిబాబు గారు, ఆనందరావు గారు, వీళ్ళంతా కూడా విశాఖ జిల్లా నుంచి 20 మంది ఎమ్మెల్యేలు రికమెండ్ చేసి దాసే సమర్థవంతమైన నాయకుడు కాపు కార్పొరేషన్ కానీ వారు ఇచ్చి పంపించడం. దాంట్లో 4 పాలిట్ బ్యూరో సభ్యులు కూడా ఉన్నారు మాకు ఇచ్చిన దాంట్లో. ఇది నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. నన్ను గుర్తించింది ఇప్పుడు పార్టీ, చాలా గర్వపడతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఏది ఇచ్చినా ఆలోచించి ఆ పదవికి న్యాయం చేయగలిగిన సత్తా ఉన్నవాడికి ఇస్తాడన్న నమ్మకం నా దగ్గర ఉంది. ఫస్ట్. రెండోది, ఈ కాపు కార్పొరేషన్ అన్నది 175 నియోజకవర్గాలకు సంబంధించిన పదవి కనుక అది ఒక నియోజకవర్గానికి ఒక జిల్లాకి పరిమితమై వ్యక్తికి ఇస్తాడని నమ్మకం నాకు లేదు. 13 జిల్లాల్లోని 175 నియోజకవర్గాల్లో పరిచయం నుండి పనిచేసేవాడు ఒక్కడే వాసిరెడ్డి యేసుదాస్ అని నమ్ముతాడని నాకు తెలుసు. ఎందుకంటే నేను తుని మీటింగ్ కానీ అంత ముందు కానీ ఢిల్లీ నుంచి గల్లీ దాకా కూడా ఉద్యమాలు తీసుకెళ్లి ఎన్నో గత 20-23 సంవత్సరాలుగా కాపు తెలగ బలిజావంటర కులాలకి నాతో పాటు నాకు సర్వీస్ వాళ్ళు చేసి వాళ్ళ సర్వీస్ నేను చేసి ఈ 13 జిల్లాల్లోని కూడా ఆ రోజు ఒక పిలుపుకి 10 లక్షల మంది తునికి వచ్చారు అంటే అది ఒక వ్యక్తిది కాదు, కాపు జాతిది ఆ మీటింగ్ అని నేను చాలాసార్లు చెప్పాను. ఏదేమైనా తప్పకుండా కాపు కార్పొరేషన్ చైర్మన్ నేను అడిగాను. డెఫినెట్గా నాకే ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఇస్తారంటే నా వెనకాల 20 మంది ఎమ్మెల్యేలు, 4 పోలిట్ బ్యూరో సభ్యులు రికమెండ్ చేశారు. నాకు చిత్తూరు నుంచి కూడా ఆయన కాన్స్టిట్యున్సీ జిల్లా నుంచి కూడా నాకు లెటర్ వచ్చింది. చిత్తూరు ఎమ్మెల్యే గారు ఇచ్చారు, అదేవిధంగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు ఇచ్చారు, అలా కళా వెంకటరావు గారు శ్రీకాకుళం విజయనగరం జిల్లా నుంచి ఇచ్చారు, విశాఖ జిల్లా నుంచి బండారు సత్యనారాయణమూర్తి గారు ఇచ్చారు. వీళ్ళందరూ కూడా నేను అడగకుండా లెటర్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్తాం, తప్పకుండా నీ కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. 20 మంది ఎమ్మెల్యేలు నాకు ఇచ్చారు అని నన్ను గుర్తించారు అంటే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు ఆటోమేటిక్గా ఎమ్మెల్యేలు గుర్తించారు. చంద్రబాబు నాయుడు గారు కూడా నేను రీజాయినింగ్ అప్పుడు కూడా చాలా క్లియర్గా చెప్పారు, మంచి నాయకుడు దాసు, తప్పకుండా రాబోయే కాలంలో ఇటువంటి నాయకుడు పార్టీకి అవసరం అని చెప్పి ఆ రోజు చెప్పారు. ఈ రాష్ట్ర వాసిరెడ్డి యేసుదాస్ గారు ఆయనతో కలిసి ఇప్పుడే ఒక 60 మంది 70 మంది ముఖ్యమైన నాయకులు పార్టీలో చేరారు. రేపు రాబోయే రోజుల్లో కొన్ని వేల మంది కూడా అక్కడ పార్టీలు చేరే పరిస్థితి ఉంది. వారికి ఒక చరిత్ర ఉంది, ఒక రాజకీయంగా ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించారు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా, ఎంపీపీగా ఒక యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండి అదే మరిగా కాపునాడికి కాపు సంఘానికి జేఏసీ అధ్యక్షుడిగా, ఆ తర్వాత ఈస్ట్ గోదావరి జిల్లా కాపు సంఘానికి అధ్యక్షుడిగా పనిచేయడం. ఈరోజు ఆయన కూడా ఒకటే ఆలోచించాడు, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని బాగు చేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది, కాపులకు న్యాయం చేసిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. ఈ రోజు రాష్ట్రంలో ఉండే మేధావులు చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత ఒక్క తెలుగుదేశం పార్టీదే కాదు, ప్రతి ఒక్కరిది. ఈ రాష్ట్రం మనది, విద్యతో నిర్ణయాలు చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి నిర్ణయం చేసిన
యేసుదాస్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వారు మిగిలిన వారికి ఒక ఆదర్శం కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. దానికి మీరందరూ సహకరించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాల్సిందిగా మరొకసారి కోరుతూ, ఈస్ట్ గోదావరి జిల్లా నాయకత్వాన్ని కూడా అభినందిస్తున్నా. యేసుదాస్ గారితో మాట్లాడమే కాకుండా వారికి కూడా మనసున్న రావాలని మన వాళ్ళు కూడా కృషి చేశారు. వాళ్ళు దాన్ని బాగు చేయాలంటే అందరూ కలిసి పని చేయాలా, దుర్మార్గమైన పాలన జరుగుతుందని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దాని మీద తప్పకుండా టాప్ కార్పొరేషన్ 100కి 1000% నాకు ఇస్తారన్న నమ్మకం ఉంది. ఆ నమ్మకానికి అనుగుణంగా మీరు అలా వెనక్కి తిరిగి చూస్తే మీ వయసు చిన్న వయసులోనే చంద్రబాబు నాయుడు గారు జబ్బు మీద చేసి తీసుకున్నారు. అంటే ఆ వయసు నుంచే మీరు ముందు 2000 ముందు ఆ వయసు నుంచే మీరు ఇప్పుడున్న సీఎం గారితో అవును. అనుబంధం ఉన్నది. అవును అయితే ఇందులో మెయిన్ ఏంటంటే ఒక ఎమ్మెల్యే గారు సీఎంకి రికమెండ్ చేయాలంటే చాలా ఆలోచిస్తారు. ఒక లెటర్ రాయాలంటే అవును ఖచ్చితంగా ఒక సీఎం గారికి ఎమ్మెల్యే రికమెండ్ చేసే లెటర్ ఆలోచిస్తారు. అవును. అలాంటిది వివిధ జిల్లాల నుంచి వివిధ నాయకులు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అవును వివిధ ప్రాంతాల నుంచి మీకు రికమెండ్ చేయడానికి అసలు మీరు ఆ నియోజకవర్గాల్లో తిరిగారా, లేదంటే ఎలక్షన్ లో మీరు చేసిన వర్క్ ఏంటి చెప్పండి. అంటే టోటల్ గా ఈ నియోజకవర్గాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే నాకు ఈ లీడర్స్ అందరూ కూడా పరిచయం. తర్వాత మొన్న ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు నువ్వు కాపుల తరఫున క్యాంపెయిన్ చేయమని చెప్పడం జరిగింది. చెప్తే నేను చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా 45 నియోజకవర్గాల్లో కూటమికి గెలుపుని నేను పొంగనూరు నుంచి స్టార్ట్ చేసి చిత్తూరు కుప్పం నుంచి స్టార్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో మీటింగ్ పెట్టాను కాపులు బల్లి తెలగలతోటి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో పెట్టాను. అదేవిధంగా లోకేష్ గారి నియోజకవర్గంలో పెట్టాను. ఈ మిగతా ఎమ్మెల్యేలందరి నియోజకవర్గాల్లో కూడా నా వంతు వర్తా సాయంగా చాలా మంది చేశారు. వంగవీటి రాధాబాబు చేశాడు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పొద్దున రోజుకు 3 నియోజకవర్గాలు తిరిగేవారు. 5 నియోజకవర్గాలు కూడా నేను వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదే రోజు చంద్రబాబు నాయుడు గారి మీటింగ్, అదే రోజు నా ప్రెస్ మీటింగ్, నేను ఆ బల్లీలతో కలపడం కూడా చాలా సందర్భాలు ఉన్నాయి. నేను ఈ రాష్ట్రంలో చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా 45 నియోజకవర్గాలు 10 పార్లమెంట్లో కూడా మీటింగ్ పెట్టి కూటమికి ఓటేయండి, కాపు తెలగ బలిజ వంటి కులాలకే చంద్రబాబు నాయుడు వల్ల న్యాయం జరుగుతుంది. గతంలో కూడా కాపు కార్పొరేషన్ కానీ కాపు భవనాలు కానీ కాపు విదేశ విద్య కానీ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం వల్ల కాపులకు న్యాయం జరిగిందని ముత్తకంఠంతో చెప్పాం. ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల ఎంత నష్టం జరిగిందో అంత కూడా మనం చెప్పడం జరిగింది. దాని మీద ప్రతి కాన్స్టిట్యున్సీలో 1000 ఏట్లు వేయించగలిగిన దమ్ము, నా సత్తా, నా ఏమంటారు నా పర్యటన కూడా పనికొస్తుందని చెప్పి నాకు నమ్మకం ఉంది. అంటే ఇవాళ 7,000 8,000 ఓట్లు వచ్చి ఓట్లు 70,000 మెజార్టీలు వస్తే మనం వెళ్ళి ఎక్కడ కనపడదు. కానీ నా పాత్ర కూడా ఈ గెలుపులో అన్ని నియోజకవర్గాలకు ఓన్లీ కాకినాడ రూరల్కి పరిమితం అవ్వకుండా 45 నియోజకవర్గాల్లో మీటింగ్ పెడితే 43 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు నెగ్గారు. వాళ్ళందరూ కూడా పలకరించి పద్ధతి, వాళ్ళందరితో మాట్లాడే విధానాలు కూడా నా దగ్గర ఎప్పటి నుంచి ఉన్నాయి. దానికి పెద్దగా చంద్రబాబు నాయుడు అవకాశం ఇచ్చాడు నాకు. ఈ పర్యటన చేయమని చంద్రబాబు నాయుడు అవకాశం ఇవ్వబట్టి నేను చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా పనిచేయగలిగాను. ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పర్యటన చేశారు. అదేవిధంగా తెలుగుదేశం సంబంధించిన ఎమ్మెల్యేలు మీకు లెటర్లు ఇచ్చారు. ఇందులో దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే బీజేపీ ఎమ్మెల్యే కూడా ఇచ్చారు. అదే జోడెట్ల బండి ఎలాగైతే సమానంగా వెళ్తే బండి లాగుతుందో, ఇప్పుడు ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారిది చాలా కీలకమైన పాత్ర. ఏ పోస్ట్ అన్నా సరే కానీ నామినేటెడ్ పోస్ట్ భర్తీ చేయాలంటే ఆయన సొంతంగా కూడా ఖచ్చితంగా కావాల్సిందే. ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ఓకే అంటే అయిపోయినట్టే. కానీ ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా పరిశీలించిన తర్వాత మాత్రమే ఫైనల్ అవుతుంది. అలాంటిది మీకు సీటు ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకిస్తున్నారా, లేదంటే ఒకవేళ అనుకూలిస్తారని మీరు భావిస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారు ఎదురుగిస్తారని నేను ఎప్పుడు అనుకోను. ఎందుకు అనుకోనంటే వారి కాన్స్టిట్యున్సీలో కూడా నేను గుర్రం మీద పర్యటన చేశాం, ప్రెస్ మీట్లు పెట్టాం. అదే రోజు జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చాడు. పవన్ కళ్యాణ్కి అగనిస్ట్ గా జగన్మోహన్ రెడ్డి క్యాంపెయిన్కి నేను రాజాగారి కోటలోంచి పిఠాపురం అంతా పర్యటన చేసి పవన్ కళ్యాణ్ గారిని గుర్రం ఎక్కిందామని తీసుకెళ్తే వారు ఎక్కలేదు, వేరే ప్రోగ్రాంకి వెళ్ళిపోయారు. కంపల్సరిగా ఈ పార్లమెంట్లో నేను ఉంటాం
పవన్ కళ్యాణ్ అంటూ నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే తప్పకుండా కాపుకి ఇవ్వాలని, అది కాకినాడ పార్లమెంట్లో ఇస్తే ఆ గౌరవం పవన్ కళ్యాణ్ గారు కూడా తగ్గుతుంది. ఆయన ఇప్పించినట్టు ఉంటుంది. ఇప్పుడు ఎంతమంది లెటర్లు ఇచ్చినా ఏమి ఇచ్చినా కీలకంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కనుక పవన్ కళ్యాణ్ గారే నాకు కాపు కార్డు ఇచ్చారన్న ఘనత పవన్ కళ్యాణ్ తగ్గుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకోసం అంటే ఆయన గురించి మాకు తెలుసు. ఒక నిజాయితీగా, ఒక సెన్సిటివ్గా పనిచేసే వ్యక్తి, మాట తప్పడం, తప్పుడు మాటలు మాట్లాడుతూ కరెక్ట్గా ఉంటాడు. పోరాటవాదుడిగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు కనుక ఆ పోరాటంలో నేను గత 25 ఏళ్ళుగా పనిచేస్తున్నాను కనుక పవన్ కళ్యాణ్ కంపల్సరీ గుర్తింటాడని నమ్మకం ఉంది. సహజంగా రాష్ట్రంలో కాపులు ప్రభావితం చేసేవి 2 జిల్లాలు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. అలాంటిది ఈ ఈస్ట్ గోదావరి అంతా కూడా ఆల్రెడీ ప్రూవ్ అయింది ప్రభావం ఎంత ఉంటుందో. అందు గురించి పవన్ కళ్యాణ్ కూడా పడాకన వచ్చారు. అలాంటి సమయంలో ఇదే ప్రాంతానికి చెందిన మీకు ఇస్తే ఎంతవరకు న్యాయం చేయగలుగుతారండి? అంటే టోటల్గా దీంట్లో ఒక నారమ్స్ జరుగుతుంది పార్టీలో కూడా. టీడీపీ ఎమ్మెల్యే ఉన్న కాడ జనసేనకు నామినేటివ్ పదవి ఇవ్వాలని, జనసేన ఎమ్మెల్యే ఉన్న కాడ టీడీపీకి నామినేటివ్ పదవి ఇవ్వాలన్నది కూడా ఒక చర్చ జరుగుతుంది. అది ఎంతవరకు సర్వేలో అవుతుందని తెల్ల, కానీ దానిలో నాకు నానాజీ గారు ఉండడం కూడా నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నానాజీ గారు కూడా మా సోదరుడు, మేము ఇద్దరు కలిపి 30 ఏళ్ళ 25 ఏళ్ళుగా ఆయన ఏ పార్టీలో ఉన్నా మేము కలిసి పనిచేసాం. జాతి కోసం, కాపు ఉద్యమం కోసం, కాపు సంఘాల కోసం, కాపు బిల్డింగ్ల కోసం ఎన్నో సందర్భాలుగా నానాజీ గారు మేము కూడా కలిసి పనిచేసాం. ఇప్పుడు ఇంతకీ చిత్రం ఏంటంటే ఆయన నేనన్నా అంటాడు, నన్ను ఆయన అన్న అంటాడు. ఇద్దరు కూడా కలిసి పనిచేసాం. ఆయన ఎమ్మెల్యేగా ఉండటం వల్ల నాకు ఇంకా బలం. ఎందుకోసం అంటే అదే తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, నాకు నామినేటివ్ పోస్ట్ రాదు. ఇప్పుడు ఈ ఈ ఈక్వేషన్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ పార్లమెంట్ లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉప ముఖ్యమంత్రి అవడం, అదేవిధంగా నారాజీ గారు రూరల్ లో ఎమ్మెల్యేగా ఉండటం కూడా నాకు ఈజీగా కార్పొరేషన్ వస్తుందని నమ్ముతున్నాను. అందులోనూ ఎంపీ సీటు కూడా జనసేన ఉండడం. ఎంపీ గారు కూడా మాట్లాడాను నేను. ఎంపీ గారు కూడా తప్పకుండా దాసు నీకు ఇవ్వడానికి అడ్డే ఉంది చేస్తానని చెప్పడం కూడా జరిగింది. ఒకవేళ మీకు నామినేటెడ్ పోస్ట్ ఇవ్వలేదంటే దాదాపు ఒక 30 మంది ఎమ్మెల్యేలు మాట కాదన్నట్టు లెక్క విధంగా చూస్తే. అది నేను అనలేనమాట. అదేం జరుగుతుంది అన్నది కూడా తెలీదు. చంద్రబాబు నాయుడు గారు సుప్రీము, చంద్రబాబు నాయుడు గారి మాటకి కట్టుబడే మనం జాయిన్ అయ్యాం. ఆ రోజు రామకృష్ణ గారితో మళ్ళీ రీజాయినింగ్. ఆయన తప్పకుండా ఈ రాష్ట్రంలో మంచి పోస్ట్ పోలియోలో నేను పెడతానని నాకు చెప్పడం జరిగింది. దాని మీద నాకు ఆ ఇబ్బంది ఏం లేదు. అది ఇవ్వడన్న ఆలోచన నాకైతే లేదు సార్. మీరు ఎంతో బిజీగా ఉన్న మా ఎండ్ టైమ్స్ కోసం చాలా టైం కేటాయించి మా అడిగిన ప్రతి ప్రశ్నకు మీరు వివరంగా ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. అదేవిధంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ పదవి మీకు రావాలని మా ఎండ్ టైమ్స్ కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.